అమరావతి పర్యటనకి వెళ్లిన వైసీపీ నేతలు రైతులను పరామర్శించడానికి కాకుండా రౌడీయిజం చేయడానికే వెళ్లారని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల వెంట రౌడీ షీటర్లు ఉన్నారనే సమాచారమంతా పోలీస్ శాఖ వద్ద ఉందన్నారు. పెనుమాక ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అమరావతి రైతుల కలల రాజధాని నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని 2027 నాటికి రాజధాని పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాజధానిపై గతంలో వైసీపీ అనుసరించిన వైఖరిని ప్రశ్నించిన హోంమంత్రి అమరావతి పూర్తయితే తమ రాజకీయ మనుగడకు ముప్పు వస్తుందనే భయంతోనే వైసీపీ డ్రామాలు చేస్తోందని విమర్శించారు. వైసీపీ వాళ్ళు అమరావతిలో పర్యటించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే అమరావతికి వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని నిజంగా వెళ్ళుంటే కనుక వాళ్ళు ఒప్పుకొని వెళ్ళుంటే కనుక అది సపరేట్ పార్ట్. ఈరోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారా లేకపోతే దేనికి రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? వాళ్ళ వెనకాతలు వచ్చిన వాళ్ళందరూ కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఖరికి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ 90% ఆఫ్ అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత 1 or 2% ఎవరు అయితే ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. దానికి గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి వాళ్ళు రౌడీలను వెంటబెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలను వెంటబెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? ఈరోజు వెళ్ళి తిరిగి వాళ్ళేదో రైతులేదో తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందనేది డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర పిక్చర్స్తో సైతం ఉన్నాయి. ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా అందులో కూడా తెలిసింది, క్లియర్గా ఉంది. అందులోని వాట్ ఎవర్ ఇట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తాము. యాక్చువల్గా అమరావతి ఈరోజు శరవేగంగా ముందుకెళ్తుందండి. దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ స్వచ్ఛంద్ర సాకారానికి చేస్తున్న కృషిలో భాగంగా ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర, ఆనంద ఆంధ్ర లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్య నగర్ పిహెచ్సి వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిహెచ్సిలు, పట్టణ ప్రాంతాల్లోని యూపీహెచ్సిల పరిధిలో 966 పోలియో కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోందన్నారు. 4274 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది రూట్ సూపర్వైజర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద రద్దీ ప్రాంతాల్లో 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా కూడా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఏదైనా కారణం వల్ల ఆదివారం పోలియో చుక్కలు వేసుకోనట్లయితే సోమవారం, మంగళవారం రోజుల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటి సందర్శకులకు వచ్చినప్పుడు తప్పనిసరిగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి చేస్తున్న కృషిలో భాగంగా ప్రభుత్వ ఆరోగ్య ఆంధ్ర, ఆనంద ఆంధ్ర లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈరోజు భానువారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 966 కేంద్రాలలో, అలాగే ఒక 35 ట్రాన్సిట్ పాయింట్స్లో 34 బృందాలు, అట్లాగే 4200 మంది సిబ్బందితో ప్రతి చోట 5 సంవత్సరాల లోపల పిల్లలకి పోలియో చుక్కల్ని వేయడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం. పోలియో రహిత సమాజానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఎక్కడ కూడా ఏ ఒక్క పిల్లడు కూడా మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేస్తే ఈ పోలియో మళ్ళించకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే మన జిల్లాలో అధికారులందరూ ఇటు డిఎంఎన్హెచ్ఓ, అలాగే గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, డాక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా విన్నపం ఒకటే, మీరు చిన్నపిల్లల్ని తీసుకొని ఈవెన్ ట్రావెల్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా బయట ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రం లేదా పిహెచ్సి లేదా బస్టాండ్లో పెట్టిన పోలియో బూత్ ఏదైతే ఉంటుందో
అక్కడ వాళ్ళు వచ్చి పోలియో డ్రాప్ని వేస్తారు. దయచేసి పోలియో డ్రాప్ని పిల్లలకి వేసేలాగా చూసుకోండి. 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి కంపల్సరీగా ఈరోజు పోలియో చుక్కలు వేయించండి. ఎవరైనా పొరపాటున ఈరోజు మరీ అత్యవసర పరిస్థితుల్లో మిస్ అవుతే రేపు ఎల్లుండి డోర్ టు డోర్ కూడా మన సిబ్బంది వస్తారు. సో వాళ్ళు పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు దయచేసి మీ పిల్లలకి ఆ పోలియో చుక్కలు వేయించండి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన భక్తులు 10 టన్నుల కూరగాయలను సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 253వ వితరణగా ఈ కూరగాయలను గుణదలకు చెందిన పాతూరి సురేష్ బాబు కుటుంబం శ్రీవారికి సమర్పించారు. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలను సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని దాత పాతూరి అశోక్ బాబు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలకు తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు శ్రీ వెంగమాంబ అన్నసత్రం ద్వారా నిత్య అన్నదానం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిత్య అన్నదాన పథకానికి చలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం పక్షాన విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు కూరగాయలను సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 252 లారీల కూరగాయలను భక్త సమాజం ద్వారా అందించారు. ఇందులో భాగంగా 253వ విడత విజయవాడ గుణదలకు చెందిన భక్తులు పాతూరి సురేష్ బాబు తన భార్య సుశీల జ్ఞాపకార్థం 10 టన్నుల కూరగాయలను శ్రీవారి నిత్య అన్నదాన పథకానికి అందజేశారు. గుణదల పాత పంచాయతీ కార్యాలయం సెంటర్లో టీటీడీ కూరగాయల రథానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో గోవింద నామాలను ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం పక్షాన కూరగాయలు సమర్పించుకున్న దాతలు పాతూరి సురేష్ బాబు, పాతూరి అశోక్ బాబుని సత్కరించారు. అనంతరం పాతూరి అశోక్ బాబు మాట్లాడుతూ తన తల్లి సుశీల జ్ఞాపకార్థం ఆమె మరణించిన రోజునే శ్రీవారి భక్తుల కోసం నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను అందజేశామన్నారు. తన తండ్రి సురేష్ బాబు పొటమట లంకలో భక్తులు అన్నదానానికి కూరగాయలు సమర్పిస్తున్న విషయాన్ని తెలుసుకొని తాము కూడా ఇవ్వాలన్న సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ద్వారా 253వ విడత ఈ కూరగాయలను సమర్పించామని తెలిపారు. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధి వై గాంధీబాబు, అట్లూరి మోహన్ మాట్లాడుతూ అన్నదానం అన్ని దానాల కంటే శ్రేష్టమైనదని అన్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్న సత్రం ద్వారా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి తమ భక్త సమాజం పక్షాన 253 లారీల కూరగాయలను పంపించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు సహకరిస్తున్న శ్రీవారి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు తిరుమల లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధులు చలసాని శ్రీనివాసరావు, పాతూరి సురేష్ బాబు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. చాలా గొప్ప ఇష్టం తిరుమలలో మా అమ్మగారి జ్ఞాపకార్థం పంపిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నాను. నాన్నగారు ఒకసారి చూశారు పడమట్లంకలో ఇలా వితరణ చేస్తున్నారు, అన్ని కూరగాయలన్నీ పంపిస్తున్నారు దేవస్థానానికి అని చెప్పి చూసి ఇలా చేద్దామన్నారు. సో ఈరోజే యాక్చువల్గా అమ్మగారిది రోజుది ఈరోజే జరిగింది. ఈరోజే పంపిస్తున్నాను దేవుడికి. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మేము 2014లో మా చలసాని శ్రీనివాస్ గారు ప్రారంభించారు. అది ప్రతిరోజు పెరుగుతూ ఇప్పుడు 253కి వచ్చింది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. ఎందుకంటే మనిషి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అదే అన్నం కడుపు నిండా పెట్టి అన్న తృప్తి వస్తుంది. ఈరోజు పాతూరి సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ అన్నదానానికి కూరగాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని ఎల్లవేళ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన విజయవాడ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ కూరగాయలు తిరుమల వెంగమామ అన్నదానానికి వెళ్ళి అందరూ స్వీకరిస్తారు. సుమారు 70-80 వేల మంది అన్నప్రసాదం చేస్తారు. తిరుమలలో దర్శనం ఎంత ముఖ్యమో ఈ ప్రసాదం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా జరగాలని మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. ఇది 253వ బండి అండి. ఇప్పటి వరకు 252 బళ్ళు పంపించాము. ఈ బండిని స్వయంగా పాతూరి సురేష్ గారి అబ్బాయి పాతూరి అశోక్ కుమార్ గారి సారథ్యంలో గుణదల వాస్తవ్యులందరూ మరియు పాతూరి వారి వంశస్థులందరూ కూడా కలిపి దీన్ని దిగ్విజయంగా ఈరోజు స్వామివారికి పంపిస్తున్నామండి. అందరికీ ఆ స్వామివారి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ
నమో వెంకటేశయ్య గోవింద. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు ప్రజలు వాటిని త్వరితగతిన పూర్తి చేసి BLOలకు అందజేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తక్కువ పురోగతి నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ప్రతి అర్హత ఓటర్ను చేర్చుకునేలా ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, సేకరించిన ఫారాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో ఫారాల పంపిణీలో గణనీయమైన పురోగతి నమోదైందని పేర్కొంటూ నిర్ణీత గడువులోగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ధ్యానచంద్ర సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు మళ్లీ ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించకుండా అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఆ పార్టీ రాజకీయ సంస్కృతిగా మారిందని మండిపడ్డారు. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని చకచక నిర్వహిస్తూ ఉంటే ఈరోజు గొడ్డల పార్టీ నాయకులంతా కూడా ఏం చేయాలో తెలియక ఒక కొత్త విధానాన్ని అనుకోవటానికి వీలేం లేదు. అది ఎప్పుడూ కూడా గొడ్డల పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఫేక్ ప్రచారాలకి నాంది పలుకుతూ ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దీనికి అప్రమత్తంగా ఉండాలని చేస్తూ ఉన్నాం. దయచేసి తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. వైసీపీ ఫేక్ పార్టీ విధానాలని, ఫేక్ పార్టీ కల్చర్ని మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళొక మీడియా ఛానల్ని, వాళ్ళొక పత్రికని, వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కొంతమంది పేటీఎం బ్యాచ్ నాయకుల్ని తయారు చేసుకొని కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలి, కులాల మధ్య విభేదాలు సృష్టించాలి, నా మతాల మధ్య విభేదాలు సృష్టించాలి, రాజకీయ పార్టీల మధ్య వాళ్ళే విభేదాలు సృష్టించాలి అనే అన్ని రకాలుగా కూడా ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ క్లాసులు నడుపుతూ ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోవట్ల. ప్రతి చోట కూడా ఫ్యాక్ట్ చెక్ పెట్టి ప్రజలకి నిజ నిర్ధారణ చేసే ప్రయత్నాల్లో అన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పుదోవ ఎవరూ పట్టకుండా మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలకి మంచి జరగాలనే కోణంతో ఇవన్నీ కూడా సూచనలు చేస్తుందో అలానే వైసీపీ యొక్క ఫేక్ ప్రచారాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు ఇప్పుడని కాదు, ఇవాల్టి సంగతి కాదు. మీరు గతంలో పోలిస్తే వైసీపీకి ఇవాళ కొత్త ఏం కాదు. ప్రకాశం బ్యారేజీలో గేట్లు కొట్టిపోయినప్పుడు కూడా ఇదే విధమైన ప్రచారాలు చేశారు. వరద నీరు తొలగింపప్పుడు కూడా ఇదే విధంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఫేక్ ప్రచారాలు చేశారు. అదేవిధంగా పంట పొలాల్లో నీరు పెరిగి వర్షం పెరిగినప్పుడు కూడా ఫేక్ ప్రచారాలను చేయటం మీ అందరికీ తెలిసిన విషయమే. మామిడి రైతులతో, పొగాకు రైతులతో, ఇంకా రాజధాని నిర్మాణం గురించి ఇలా లెక్కేసుకుంటూ పోతే టీటీడీ చైర్మన్ గురించి, పెట్టుబడుల గురించి, స్త్రీశక్తి గురించి, దేవాలయాల పైన, మతాల మధ్య ఇలా ప్రకాశం బ్యారేజీలో చిన్న చిన్న తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు కూడా వీటన్నిటినీ కూడా రకరకాలుగా ఫేక్ ప్రచారాలు చేసి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించటం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.